నాతో మాట్లాడుచున్నాడు కదా. మరి నువ్వు దేవుడిని నమ్మునట్లయితే శక్తిని పొందుకుంటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నామంలో శక్తి ఉన్నది. మరి నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావా, మనుషులను నమ్ముకుంటున్నావా, రాజులను నమ్ముకుంటున్నావా? రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు ఇప్పటి వరకు ఏదైనా మనుషులను నమ్ముకొని నువ్వు నష్టపోయి, కష్టపడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఇరుకుల్లో మనుషులను నమ్ముకొని మోసపోయి ఉండొచ్చు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ రోజు నుంచి నువ్వు మనుషులను నమ్ముకునడం మానివేసి దేవుడి మీద ఆధారపడి దేవుడిని నమ్ముకున్నట్లయితే ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను పవిత్రపరుస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నీకు స్వస్థతనిచ్చి నీ మనసుకు నెమ్మదినిస్తానంటున్నాడు. ఆయన నీ దురాత్మను పారదోలి నీ దుఃఖాన్ని తీసివేస్తానంటున్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరిగి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అయ్యా నేను నిన్ను నమ్ముచున్నానయ్యా అని అవి హృదయపూర్వకంగా నీ మనసుతో నువ్వు ఆయనకి తీర్మానం చేసుకో. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం మంది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు పాట ద్వారా. ఒక్కసారి ఇప్పటి వరకు ఎలా జీవించాము ఏమిటి అనేది అయిపోయింది, తీసివేసేయి. ఇప్పటి నుంచి అయినా దేవునితో తీర్మానం చేసుకో. అయ్యా నిన్ను నమ్ముతానయ్యా, నీ నామంలో శక్తి ఉందయ్యా, అయ్యా నీ శక్తి నాకు కావాలయ్యా అని చెప్పి ఈ ఉదయకాలం మందు తీర్మానం చేసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్కరం కూడా ఆయన్ని నమ్మినట్లయితే ఆయన శక్తిని మనం చూస్తాం. మనల్ని పాపాల నుంచి, మనం నరకం నుంచి తప్పించి ఆయన పరలోకానికి చేర్చే శక్తి కలిగిన నామం అయింది. మరి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం మనం తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి నాయన. ఇప్పటి వరకు నాయన ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి నాయన. ఇప్పుడు చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇప్పటి వరకు ఎలా జీవించామో ఏమిటో మాకు తెలియదు తండ్రి నాయన. మీ శక్తిని, మీ నామమును ఎరిగి మీ నామంలో శక్తి ఉందని మీరు ఉత్తములని రుచి చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు నుండి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మరి అలాగే మనం అందరం కూడా లేచి నిలబడినట్లయితే కీర్తనల గ్రంథం నుంచి ఉత్తర పశ్చిత్రాలుగా మరి మన మధ్యన